32 లక్షల మంది పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, దళితులకు ఈరోజు ఇళ్ల పట్టాలిచ్చారు. 22 లక్షల మందికి ఈరోజు ఇళ్ల నిర్మాణం చేయిస్తున్నారు. కానీ చంద్రబాబు ఏ రోజు కూడా దళితులకు 1 సెంటు భూమి ఇవ్వలేదు. దళితులకు సెంటు భూమి ఇస్తే మీ సమాధులు కట్టుకోండిరా అంటాడు. అంటే ఈయనలా మహారాజప్రసాదం జూబ్లీ హిల్స్లో నిర్మించుకోవాలా? అలాంటి రాజప్రసాదం ఉంటేనే నిజమైన ఇల్లా? పేదలు 1 సెంటు స్థలంలో నివసిస్తే అది సమాధితో పోలుస్తావా? ఎంత గర్వం ఉండాలి, ఎంత అహంకారం ఉండాలి, అవినీతి ఎంత కళ్ళకెక్కుండాలి, అహంకారం ఎంత కళ్ళకెక్కుండాలి, జాత్యహంకారం ఎంత స్థాయికి వెళ్ళుండాలి. దళితులని ఆ రకంగా దూషిస్తాడు చంద్రబాబు. మరోపక్క అమరావతిలో ఎవ్వరూ రాకూడదు, నా జాతి మాత్రమే ఉండాలి, నేను మాత్రమే ఉండాలి, నా బినామీలు మాత్రమే ఉండాలి, నా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రమే ఉండాలి, నా పెత్తందారి మనస్తత్వం ఉన్నవాళ్లే అక్కడ ఉండాలి, దళితులు మాత్రం ఇక్కడికి రాకూడదు, వాళ్ళు వస్తే చెమట కంపు, వారి నుంచి కంపు కొడుతుంది చెమట, వారు కంపు మనుషులు, వారు ఇక్కడికి రాకూడదు, నా అమరావతిలో అడుగు పెట్టకూడదు. ఇతనా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాల్సిన నాయకుడు? ఇలాంటి పెత్తందారి మనస్తత్వం ఉన్నవారిని ఆల్రెడీ ప్రజలు 23 స్థానాలకు పడేసి ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టారు. ఈసారి ఆ ఉనికి కూడా మనకు ఉండకూడదు. చంద్రబాబు చెమట వాసన కాదు, చంద్రబాబు చర్మ వాసన కూడా ఈ రాష్ట్రానికి సోకకూడదు. ఎందుకంటే దళితులను అతను అవమానించాడు కాబట్టి. చంద్రబాబు చర్మ వాసన కూడా ఈ రాష్ట్రానికి తగలకూడదు. ఎందుకంటే దళితులను అతను అగౌరవపరిచాడు కాబట్టి, దళితులను హీనంగా మాట్లాడాడు కాబట్టి. దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారా? ఎంత జాత్యహంకారం ఉండాలి నీలో? నరనరానా నీలో కుల దురహంకారం జీర్ణించుకుపోతే కానీ ఇలాంటి మాటలు మాట్లాడలేవు. కానీ ఈరోజు అంబేద్కర్ స్ఫూర్తితో అణగారిన వర్గాల కోసం నిలిచిన ఏకైక నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. అంబేద్కర్ ఆశయాల సారథి అతనే, అణగారిన వర్గాల ఆత్మగౌరవ వారధి అతనే. ఇది ఒక స్ఫూర్తి. అంబేద్కర్ సాధించిన ఘనకీర్తిని ప్రజలందరికీ తీసుకెళ్తున్నటువంటి సంకల్ప బలం ఎక్కడుంది చంద్రబాబు నీలో? ఒక్కసారి చూసుకోండి. రామోజీ రాతలేంటి? ఈరోజు రామోజీరావు రాసినటువంటి రాతలేంటి? అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హతే ముఖ్యమంత్రి గారికి లేదట, చంద్రబాబుకి మాత్రమే ఉంది. ఎందుకంటే వారి చెమట వాసనైన భరించలేరు కదా దళితులది. ఎందుకంటే దళితులు ఇంగ్లీష్ మీడియం చదువులు చదవకూడదు కదా, పేదలిల్లే బడులు బాగుపడకూడదు కదా. నాడు నేడు కింద బడుల్ని బాగుపరిస్తే అది కూడా మీరు తట్టుకోలేకపోయారే. మరి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు దళితులు, బడుగు బలహీన వర్గాలు చదువుకునేటటువంటి ప్రభుత్వ బడులను ఎందుకు దాన్ని డెవలప్ చేయలేకపోయారు? కనీస సౌకర్యాలు ఎందుకు కల్పించలేకపోయారు? ఈరోజు నారావారిపల్లెలో ప్రభుత్వ పాఠశాలని ఎంత అద్భుతంగా డెవలప్ చేశారు. అక్కడ చదువుతున్నది ఎవరు? పేద, బడుగు, బలహీన వర్గాల వారి పిల్లలు. ఈరోజు గర్వంగా స్కూల్కి వెళ్తున్నారు నారావారిపల్లెలో. నాడు నేడు కింద అద్భుతంగా డెవలప్ అయింది. కానీ చంద్రబాబు అక్కడే పుట్టి అక్కడే పెరిగి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి 45 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను పుట్టిన ఊరిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో బాలబాలికలకు మరుగుదొడ్లు కూడా కట్టించని మురుగు మనిషి. అతనికి అంటరాని వారు వాళ్ళంతా. ఎందుకంటే పేదలు కదా, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కదా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు కదా. అతనికి వారి చెమట దగ్గరకు కూడా రాకూడదు, ఆ వాసన రాకూడదు. పెత్తందారి మనస్తత్వం ఉన్నవాళ్ళు. కానీ ఇన్నేళ్ల ఈ చరిత్రను ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరగరాశారు. దళితులకి, బీసీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి రాజ్యాధికారంలో ఎంత భాగస్వామ్యం కల్పించారు. ఈరోజు కార్పొరేషన్ పదవులైనా, నామినేటెడ్ పదవులైనా, క్యాబినెట్లోనైనా అన్ని చోట్ల వారికి కల్పించినటువంటి అవకాశాలు, రాజ్యసభ ఎంపీ పదవులైనా వీటన్నిటిలో కల్పించినటువంటి విధానం చూస్తూ ఉంటే అంబేద్కర్ ఆశయ సాధన దిశగా ఆయన వేస్తున్నటువంటి అడుగులకు ఎవరైనా సరే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఒక్క విషయం చెప్తాను సార్, ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశంలో కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడమంటూ అందరికీ సంక్షేమాన్ని పంచిన ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్. ముఖ్యంగా వెనుకబడిన తరగతుల వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న రియల్ లీడర్ సార్. వారికి రాజ్యాధికారంలో చోటు కల్పిస్తున్న అసలు సిసలు లీడర్ సార్. దేశానికి గాని జాతికి గాని సంఖ్యాబలం ఒక్కటే సరిపోదు. విద్యావంతులై ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుంది. అంబేద్కర్ గారు చెప్పారు సార్, ఆనాడే చెప్పారు సార్.
మళ్ళీ ఒకసారి చెబుతాను, వినండి. ఎంత చక్కగా చెప్పారో అంబేద్కర్ గారు, ఎంత గొప్పగా చెప్పారు, ఈ దేశ భవిష్యత్తును ఎంత గొప్పగా ఊహించారు, ఎంత గొప్పగా కలలు కన్నారు, ఆ కలల సాకారం దిశగా ఎంత గొప్పగా అడుగులు వేశారు. ఆ అడుగులకి ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తున్నటువంటి నాయకులు మన దేశంలో, మన రాష్ట్రంలో ఇంకా ఉన్నారంటే అది కేవలం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారు మాత్రమే విద్యావంతులై ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుంది. విద్యావంతులై ఈరోజు విద్య కోసం, బడుగు బలహీన వర్గాలు చదువుకోవడం కోసం, వారి విద్య కోసం అమ్మ ఒడి లాంటి పథకాన్ని తీసుకొచ్చారు సార్.